నమస్తే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలేకరు అడిగారు, మీరు అసెంబ్లీ సెషన్కి అటెండ్ అవుతారా అని. మేబీ అయితే అవుతాం, లేకపోతే లేదని చెప్పచ్చు, తప్పలేదు. ఆయన ఏం సమాధానం చెప్పాడు, నేను ఇప్పుడు ఇక్కడ అంత కులక్షంగా వివరంగా మీకు ఎంతసేపు ప్రజెంటేషన్ ఇచ్చాను, మరి అసెంబ్లీలోకి వెళ్తే నాకు ఇంత టైం దొరికిద్దా, నేను ఇక్కడ కూర్చొనే బాగా చేస్తున్నాను అసెంబ్లీ, నాకు అసెంబ్లీతో పని లేదన్నట్టు సమాధానం చెప్పారు. ఓకే, ఇంకా అలాంటప్పుడు ఇంకా చంద్రబాబు అవన్నీ ఎందుకు? రోజు సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తే నీకు వాల్యుయేషన్ పెరుగుద్ది, పబ్లిక్లో బాగా మంచి పేరు వస్తుంది, మంచి నాయకుడిగా ఇంకా అభివృద్ధి చెందుతావు నువ్వు. మంచి సలహా, ఇది బెస్ట్ ఐడియా. ఇంకా చంద్రబాబు నాయుడిని ఇంకొకరిని విమర్శించవద్దు, ప్రజలకి ఎక్కడ అవసరం అయితే అక్కడ నువ్వు వెళ్ళి ఉండు ముందు. అది ఒక రూమ్లో కూర్చొని ఒక నలుగురు కనీసం నీ ప్రశ్న అడిగేవాడి మొహమాన్ని నువ్వు చూపిస్తున్నావా జనానికి? అది లేదు. ఆడేదో అడుగుతా, అవతల అడిగేది మనిషి ఎవడో, నీ కార్యకర్త నీ కుర్రోడో తెలియదు, వాడికి నువ్వు చెప్పే సమాధానం తెలీదు. పోనీ నువ్వు పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలు ఇప్పుడు నిన్న ఇవాళ యూరియా గురించి మాట్లాడావు, తప్పలేదు, ఓకే. చంద్రబాబు నాయుడు చచ్చిపోవాలన్నా, ఇంకొకటి చచ్చిపోవాలన్నా, ఇప్పుడు నీ నియోజకవర్గంలో కూడా సమస్యలు ఉన్నాయి, వాడు ఎవడన్నా మాట్లాడితే నువ్వు చచ్చిపోవాలి, అది వేరే విషయం, దానికి కాదంటలా. కానీ ఇప్పుడు మనం ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మన వాయిస్ ఎక్కడ వినిపించాలి? గదిలో కూర్చోనా? ఏమయ్యా జగన్ రెడ్డి, నీ బొందవాడ, నువ్వు ముఖ్యమంత్రిగా చేసి కూడా మరీ ఎట్లా మాట్లాడుతావు నువ్వు? కొద్దిగా మాట్లాడవా, మంచిగా మాట్లాడు. ఓకే జగన్ రెడ్డి, ఇప్పటికైనా మార్చుకో.